లోకంలో ఎప్పుడైనా సరే అర్థం లేని స్వతంత్రత అన్న మాట ఏర్పడిపోతే మేము ఎవరికీ వశులం కావన్న మాట ఎవరు అన్వయం చేసుకున్నా వచ్చేటటువంటిది ప్రమాదమే తప్ప క్షేమము కాదు. ఇవాళ సమాజంలో ఏర్పడిన విపరీత పోకడ అంటూ ఏమైనా ఏర్పడితే ఆడది మగవాడి మాట వినక్కర్లేదు, పరమ తప్పు. ఒక గురువు మాట శిష్యుడు వినాలి, అధికారి మాట ఉద్యోగి వినాలి, అధికారి పై అధికారి మాట వినాలి, ప్రభుత్వం మాట ప్రజలు వినాలి, ప్రజల గోడు ప్రభుత్వం వినాలి, గురువు మాట శిష్యుడు వినాలి, అన్న మాట తమ్ముడు వినాలి, తండ్రి మాట కొడుకు వినాలి, భర్త మాట భార్య వినాలి. శాస్త్రం నిర్ణయం చేసింది పెద్దవాణ్ణి, అనుభవిజ్ఞుణ్ణి, తెలుసుకున్నవాణ్ణి అందుకిచ్చింది. అంత మాత్రం చేత భార్యని ఎప్పుడూ ఏమీ మాట్లాడద్దనమని చెప్పలేదు. మంచి మాట చెప్పినాడు, శభాష్ చాలా మంచి మాట చెప్పావే చేద్దామనాలి. ఇది మంచిది కాదు నీకు తెలియదు వద్దులే అన్ననాడు ఆయన ఎందుకు చెప్పారా, అయితే సరే వదిలేద్దాంలేండి అని అనగలగాలి. పెద్దరికాన్ని అంగీకరించలేని స్వాతంత్రం ఎక్కడ క్షేమాన్ని సుఖాలని సంతోషాలని తీసుకొస్తుంది నాకు చెప్పండి? తీసుకురాలేదు.